దేవుని మాట ప్రకారం నడవాలంటే కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద, ఇతరుల మీద అసూయ పెట్టుకోవద్దు, ఇతరులతో పోల్చుకునే వద్దు. అసలే దేవుడు నిన్ను ఏం ఆశించాడో అక్కడ నీకేముందో దాన్ని బట్టి దేవుని స్తుతించు. దానిని దేవుని కొరకు వాడు. నిన్ను దేవుడు అడగడు, నీకు ఇవ్వని దాని విషయమే నేను లెక్క అడగడు, నీకు ఇచ్చిన దాని విషయమే నేను లెక్క అడుగుతాను. ఒక తలాంతి ఇచ్చినోడిని ఒక తలాంతి విషయమే లెక్క అడిగాడని 5వ తలాంతుల విషయం లెక్క అడగలేదే. ఏమన్నా పక్కోడు చూడరా, బుద్ధి తెచ్చుకోరా ఏమన్నా అన్నాడా? పోనీ లేదే. 5 ఇచ్చినోడిని బలా నమ్మకమైన, 2 ఇచ్చినోడిని సరేలేరా బుల్లి నమ్మకమైన వాళ్ళు నమ్మదాసు. 2 ఇచ్చావు, 2 ఇచ్చాడు, సరిపోయింది. 5 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 1 ఇచ్చాడు, 1 చేసుంటే అన్ని చేయమనేవాడు దేవుడు. నేను ఆయనలాగా ఉండాలి అవసరం లేదు. నాకు అప్పచెప్పిన దాంట్లో నేను నమ్మకంగా ఉంటే చాలు, నాకున్న దాంట్లో నేను స్తుతి కలిగి ఉంటే చాలు. ఈ పాఠం మనం నేర్చుకున్నప్పుడు మన విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతాం. ఇతరుల కొరకు మనం అసూయపడటం కాదు కానీ వారి కొరకు పరితాపడతాం. అయ్యో వీళ్ళకి ఇన్నున్నాయి, యేసయ్య లేడే, వీళ్ళకి ఇన్నున్నాయి, రక్షణ లేదే, వీరికి ఇన్నున్నాయి కానీ నిరంతరమైన ఆశీర్వాదం లేదే అనే భారంతో వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతాం.